బైబిల్ గ్రంథమందు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమామయుడు అన్నటువంటి మాట మనము చదువుతున్నాం. దేవుడు ప్రేమామయుడైతే లేదా దేవుడు ప్రేమ స్వరూపి అయితే మరి ఆయన ప్రేమను ఏ విధంగా ప్రజల మధ్య ప్రత్యక్షపరిచాడు లేదా ప్రజల మధ్య ఆయన ఏ విధంగా ప్రకటించుకున్నాడు అనేటువంటి అంశం పైన మనము మాట్లాడుకోబోతుంటున్నాం. ప్రియమైనటువంటి వారారా, మనము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నమాట మనం చదువుతుంటున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రేమామయుడైన యేసుక్రీస్తు నీకు వందనాలు. చదువుబడినటువంటి లేఖన భాగం చేత మాకు కావలసిన సందేశం ఏమిటో తెలియపరచమని కోరుతూ నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ప్రేమామయుడు లేదా దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి మనం చెప్పుకుంటున్నప్పుడు మరి ఆ యొక్క ప్రేమను దేవుడు ప్రకటించుకోవాలి. ఎప్పుడు కానీ దేవుడు లేదా ఎవరైనా కానీ తమ ప్రేమను ప్రకటించుకోవాలనంటే ప్రేమ ఎప్పుడు కూడా క్రియ లేకుండా అది సంపూర్ణం కాదు, సార్థకం కాదు. కనుక క్రియ ద్వారానే ఎవరైనా, ఇటు మానవుడైనా దేవుడైనా ప్రేమను ఇతరులకు వ్యక్తపరుస్తాడు క్రియ ద్వారా లేదా చేసేటువంటి పనుల ద్వారా. మరి దేవుడు మరి ఈ లోకమందు ఉన్నటువంటి మానవుల కొరకు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రూపంలో తన యొక్క ప్రేమను ప్రత్యక్షపరిచాడట. దాన్ని బట్టి ప్రేమ ఎట్టిది అన్నట్టు మనము గ్రహించగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నాము. అయితే ఇక్కడ మరి దేవుడు ప్రేమామయుడు అని అంటే దేవుని యొక్క లక్షణము ఏంటిదని అంటే, ప్రేమకు ఉండేటువంటి లక్షణము ఏంటిదని అంటే, ఎవరైతే మరి ప్రేమ అవసరమై ఉంటుందో లేదా ప్రేమ కోసము పరితపించేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఒక మాటలో చెప్పాలని అంటే ఎవరికి ప్రేమ అవసరం పడుతుందని అంటే ఆపదలో మరి బాధలో ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రేమ అవసరం పడుతుంది. లోకమందు నివసిస్తున్న మానవాళి అంతా కూడా మరి ఒక భయంకరమైనటువంటి ఆపద వారి మీదికి రానై ఉన్నది. ఆ ఆపద ఏంటిదనంటే, బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటిదనంటే, మరి రోమిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అంటే దేవుడు ఇచ్చేటువంటి మేళ్ళు పొందలేకపోతున్నారు అన్న సంగతిని మనం చదువుతాం. లేదా దేవుడు చేయదలిసినటువంటి కార్యాలు ఈ మానవులు చేసిన పాపం మూలంగా మరి పొందలేకపోతున్నారు, దేవుడు కూడా వీరి పట్ల చేయలేకపోతున్నాడు, వారి పాపం వలన దేవుని క్రియలు వ్యక్తం కావటం లేదు అని చెప్పి మనం గ్రహించాలి. అందుకొరకు మరి దేవుని ప్రేమ ప్రజల పట్ల వ్యక్తం కావాలి అని అంటే మరి ఈ యొక్క ప్రజలకు, ఈ ప్రజలను చేరగలిగి ఈ ప్రజలు ఆయనను చూడగలిగేటువంటి ఒక వ్యక్తి లోకానికి రావాలి. అయితే ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు రూపకంగా ఈ లోకానికి వచ్చాడు. మరి ప్రేమ ఎప్పుడు ఆవశ్యకత ఏర్పడుతుంది అన్న సంగతి కనుక మనం ఆలోచన చేసినప్పుడు, లోకంలో పాపము చేసిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసిన కారణంగా, లేదా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్నది, ఆ ధర్మశాస్త్రములో పలానా దొంగతనము, పలానా వ్యభిచారం, పలానటువంటి నరహత్య చేయకూడదనేటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అయితే లేకపోతే
ఆజ్ఞను మితిమీరకూడదు అని చెప్పి ధర్మశాస్త్రం బోధిస్తున్నది. అయితే ఆ ఆజ్ఞను మితిమీరిన ప్రతి వ్యక్తి కూడా పాపి అని చెప్పి ఈ యొక్క ధర్మశాస్త్రం తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాకుండా మరి దేవుడు మంచి కొరకు ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ ధర్మశాస్త్రం వలన మానవుడు పాపి అని చెప్పి తేలిపోయింది. ఎందుకనంటే మొట్టమొదట మానవుడు చేసినటువంటి ఏ యొక్క మరి పాపం ఉన్నదో ఆ ఆదామవ్వలు చేసిన పాపమును బట్టి లోకం మీదకి పాపం సంక్రమించింది. అయితే ఆదాము సంతానమైనటువంటి మానవులందరూ కూడా ఆదాము మూలంగా అందరూ కూడా పాపులే అని చెప్పి మనము గ్రహిస్తున్నాము. అందుకొరకు ఈ ఆదాము మూలంగా వచ్చినటువంటి పాపము జన్మ పాపం అయితే మానవుడు బుద్ధి వచ్చినాక చేసేటువంటి పాపాలు, నేరాలు, ఘోరాలు అనేకంగా ఉంటాయి. అంటే ఇటు జన్మ పాపము, ఇటు కర్మ పాపములు మానవుడు కూడగట్టుకొని ఉన్నాడు కాబట్టి, అయితే ఈ పాపము వలన వచ్చేటువంటి శిక్ష మరణము అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి పాపం వలన వచ్చేటువంటి తీర్పు ఫలితము మరణము అయినప్పుడు ఈ మరణం నుంచి తప్పించడానికి దేవుని యొక్క కృప లేదా దేవుని యొక్క ప్రేమ అవసరమైనది. అంటే ఒక ధర్మశాస్త్రమే మంచి కొరకు చేసినా కానీ కూడా మానవుడు చేసిన పాపం మూలముగా మరి అది ధర్మశాస్త్రము మానవునికి ఒక శాపంగా శిక్షకు హేతువుగా మిగిలింది కనుక ఆ శిక్ష నుంచి తప్పించబడడానికి దేవుని కృప కావాలి. అంతేకాకుండా పాపికి అవకాశం కావాలి. అంటే పాపి ధర్మశాస్త్రానుసారమైనటువంటి శిక్షను పొంది మరణించకుండా కనీసం అతడు మరలా బ్రతకటానికి ప్రాణభిక్ష కావాలి. అందుకొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకు. మరి ఆ యేసుక్రీస్తు దేవుని ప్రేమను వ్యక్తపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. మనము 1 తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూసి చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడినటువంటి విషయం ఏంటంటే, మరి దేవుడు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడట. సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే అంటే ఏకైకుడుగా ఉంటున్నాడు. అయితే ఆయన అమరత్వము కలిగినటువంటి వాడు, అంటే ఆయనకు మరణము లేనటువంటి వాడు దేవుడు. అంతేకాకుండా మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు అని చెప్పి, ఎవడును చూడనేరడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ చూడనేరడనేటువంటి ఈ దేవుణ్ణి చూచే విధంగా, అంతేకాకుండా చేరే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మానవుల మధ్యకు మానవుడు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఒక జంతువు రూపకంగా వస్తే జంతువు మానవుడు చేరలేడు, మాట్లాడలేడు. ఒక పక్షి రూపకంగా వస్తే పక్షితో మాట్లాడలేడు, చేరలేడు. అందుకే మానవులు పాపులు గనుక ఈ పాపుల కొరకు దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, సమీపించరాని తేజస్సు అనంటే దేవుని యొద్దకు సమీపించలేనటువంటి తేజస్సుతో పాటు దేవుడు అగ్ని అయి ఉన్నాడు అన్న వాక్యము మనం గుర్తు చేసుకోవాలి. ఆ అగ్ని అయి ఉన్నటువంటి దేవుని యొద్దకు ఏ వ్యక్తి కూడా చేరి బ్రతకరు కనుక ఆ అగ్ని అయినటువంటి దేవుడు, అగ్ని లాంటి దేవుడు మనకు మానవ రూపేణ ప్రత్యక్షమయ్యాడు. మనం నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనము నుంచి మనం చదువుతూ పోతుంటే అక్కడ మోషే దేవుణ్ణి చూడదలిచాడు కానీ దేవుని యొక్క మహిమను చూసి బ్రతకడు, భరించలేడు అని చెప్పి దేవుడు ఏమన్నాడంటే, నేను ఒక రాళ్ళ సందుల నేను కనబడతాను కాబట్టి పాక్షికంగా నన్ను చూస్తావు అని చెప్పి అన్నాడు. కనుక మోషే దేవుని పాక్షికంగానే చూశాడు.
అంటే దేవుని యొక్క నిజ స్వరూపాన్ని, ఆయన విశ్వరూపాన్ని మనము చూసి బ్రతకము అని చెప్పి మనము ఇక్కడ గ్రహించాలి. అయితే అలాంటి మహాదేవుడు, మరి సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయినటువంటి, సర్వ సుగుణ సంపన్నుడైనటువంటి ఆ దేవుడు మన మధ్యకు క్రీస్తు రూపకంగా ప్రత్యక్షమయ్యాడు. అందుకోసము యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం కనుక మనం చూసినట్టయితే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఏ మానవుడు కూడా ఆయనను చూడలేదు. తండ్రి రొమ్మున అంటే యేసుక్రీస్తు యెహోవా రొమ్మున ఉన్న, అంటే ఆయన అతుక్కొని ఉన్న, ఆయనతో ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడట. అంటే లోకానికి తెలియజేశాడంట. ఎలా తెలియజేశాడు? ఓ సినిమాను చూశాడా, లేదా మాటలతో పరిచయం చేశాడా? యేసుక్రీస్తు దేవాతి దేవుని యొక్క అవలక్షణములన్నీ కూడా క్రీస్తు తన యొక్క దేహమందు తన క్రియల ద్వారా, తన మాటల ద్వారా ఈ భూమి మీద వెల్లడించాడు, వ్యక్తపరిచాడు. అవ్యక్తుడైనటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రజల ముందు చాటాడు. ఆయన జీవించిన కాలమంతా కూడా మరి ఆయన యొక్క దివ్యత్వాన్ని మనము చూడగలము. గనుక ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తే దేవుణ్ణి బయలుపరిచాడట. అందుకోసం ఇంకో చోట రాయబడ్డది ఏంటంటే, నన్ను చూసినవాడు దేవుని చూసినతో సమానము అని చెప్పి కూడా బైబిల్ సెలవిస్తుంది. అంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని కూడా బైబిల్ సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటిదనంటే, తండ్రిని మనము ఇంకా చూడని అవసరం లేనటువంటి స్థితిలో దేవుడు తన యొక్క పరిపూర్ణత్వాన్ని చూపించాడనమాట. అందుకొరకు ఈ లోకమందు ఉన్నటువంటి మానవులు చేసినటువంటి పాపములను బట్టి వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏమైందనంటే, మరి ఈ ధర్మశాస్త్రమే వారికి శాపంగా పరిణమించింది, మరణానికి తీసుకుపోయేదిగా ఉండి ఉన్నది. అందుకోసం ఈ ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి దేవుడు తన ప్రేమ నిబంధనను, లేదా తన యొక్క కృపను మరి వెల్లడిపరిచాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పుకున్నది ఏంటంటే, దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి ఈ యొక్క ధర్మశాస్త్రము మానవులు పాపులని చెప్పి తేల్చేసినటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాపములన్నిటిని కూడా క్షమించి వేసి ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్షను యేసుక్రీస్తే భరించి మన కోసం ప్రత్యామ్నాయంగా మనల్ని మరణం నుంచి తప్పించి తన ప్రేమను చాటుకున్నాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపకుండునట్లు నిత్యజీవం పొందినట్లు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ప్రియమైన వారలారా, కాబట్టి ఈ దేవుడు అంతటి మహాత్మ్యం కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చింది మానవుల ముందే, లేకపోతే దుష్టుల ముందే చంపడానికి కాదు, దుష్టులైనటువంటి వారిని శిష్టులుగా మార్చడానికి, లేదా పాపానికి మరణానికి అర్హులైనటువంటి వారిని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి మనం గుర్తించాలి. అందుకోసమే దేవుడు ప్రేమింపబడేటువంటి ఈ సృష్టిలో ఉన్న మానవుల్ని సృష్టించాడు. దేవుడు ప్రేమమయుడన్నప్పుడు ఒకవేళ మానవులే లేకపోతే ఆ ప్రేమ ఒంటిగానే ఉండి దానికి అర్థం లేని నిరర్థకమైనటువంటి ప్రేమగా మిగిలిపోతుంది. కనుక ప్రేమించడానికే, తన ప్రేమను వ్యక్తపరచడానికే దేవుడు ఈ సృష్టిని మానవులను చేశాడు. కాబట్టి ఆయన ప్రేమామయుడు, లేదా ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు.
ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి చేరగలవా? ఆయన కృపను పొందగలవా? నీ మీద నేరారోపణ చేస్తున్న ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపం నుంచి, నరక శిక్ష నుంచి, మరణ శిక్ష నుంచి నువ్వు విడిపించబడగలవా? అయితే ఆలస్యం చేయక యేసు సన్నిధికి వచ్చి యేసు యొక్క శరణు కోరినప్పుడు దేవుడు అలాంటి పాపశిక్ష నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయన మాత్రమే నిన్ను రక్షిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.